హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సంతోష్ టెక్నికల్ లైఫ్ ఫ్యాక్స్ అనమాట. గైస్ మనకి ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి సూపర్ పవర్ఫుల్ క్లాస్ డి ZK MT21 యాంప్లిఫైర్ అనమాట. మనం దీనికి వచ్చేసి 2 స్పీకర్స్ ఇంకా మనం ఒక సబ్ వూఫర్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. మనకు వచ్చేసి ఒక స్పీకర్ అవుట్పుట్ వచ్చేసి 50 వాట్లు, మనకి 2 స్పీకర్స్కి మనకి అవుట్పుట్ వస్తాయి అనమాట. 100 వాట్ వచ్చి సబ్ వూఫర్కి అనమాట. మనం ఈ యాంప్లిఫైర్ మీ దగ్గర ఉండే సబ్ వూఫర్ వాల్యూమ్, సబ్ వూఫర్ ఫ్రీక్వెన్సీ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికి బేస్ త్రిబుల్ కూడా ఉంటుంది. అంతేకాకుండా దీనికి మాస్టర్ వాల్యూమ్ ఆన్ ఆఫ్ స్విచ్ అంతైతే ఉంటుంది అనమాట. యాంప్లిఫైర్ సూపర్ క్వాలిటీ ఉంటుంది. ఈరోజు వీడియోలో మనం వచ్చేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం వచ్చేసి. అండ్ గైస్ మీరు అక్కడ ఫోటోలో అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మనకు వచ్చేసి యాంప్లిఫైర్ ఇన్బిల్ట్-ఇన్ బాడీ అయితే వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట. మనకు దీంట్లో 100K SMD పొటెన్షియల్ మీటర్స్ కూడా మనకు ఉంటాయి అనమాట. మాస్టర్ వాల్యూమ్ ఉంటుంది, ఇంకా మనకి బేస్ త్రిబుల్, ఇంకా మనకి సబ్ ఫ్రీక్వెన్సీ, సబ్ వూఫర్ వాల్యూమ్ ఇవన్నీ మనకు వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంటాయి అనమాట. మనకి ఇట్లో వాడిన ఐసీ వచ్చేసి బెస్ట్ క్వాలిటీస్ అనమాట. వీళ్ళు వచ్చేసి వాళ్ళ కంపెనీ ఉజీ అని ఒక ఐసీని అయితే వాడతారనమాట. 2 ఐసీస్ ఉంటాయి. ఒక ఐసీ వచ్చేసి సబ్ వూఫర్కి, ఒక ఐసీ వచ్చేసి స్పీకర్స్కి అనమాట. మీరు చూడవచ్చు. అందుకాకుండా మనకి దీంట్లో మనకి లార్జ్ కెపాసిటీ బూస్టింగ్ ఫిల్టర్ వాడడం వల్ల మనకు వచ్చేసి మీరు ఎంత తక్కువ వోల్టేజ్ ఇచ్చినా ఇది వచ్చేసి బెస్ట్ పర్ఫార్మెన్స్తో మీకు వచ్చేసి రన్ అవుద్ది అనమాట. అంతేకాకుండా మనకి దీంట్లో వచ్చేసి ఇన్బిల్ట్-ఇన్ బ్లూటూత్ కూడా ఉంటుంది అనమాట. మీరు స్విచ్ ఆన్ చేయగానే మీకు బ్లూటూత్ అయితే కనెక్ట్ అవుద్ది అనమాట. అంతేకాకుండా దీనికి వచ్చేసి లైటింగ్ ఇండికేషన్ కూడా ఉంటుంది. అంతేకాకుండా మనకి దీనికి కూలింగ్ ఫిన్ కూడా ఉంటుంది. అది ఉండడం వల్ల మనకు వచ్చేసి కూలింగ్ ఫ్యాన్ ఉండడం వల్ల మనకు వచ్చేసి పైన ఐసీస్ మనం ఎక్కువ సౌండ్ పెట్టినప్పుడు మన ఐసీస్ అని హీట్ అవ్వకుండా ఉంటాయి. అంతేకాకుండా దీనికి ఓవర్ హీటింగ్ ఇంకా షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కూడా ఉందన్నమాట. మనం దీనికి వచ్చేసి DC 12 volts to 24 volts వరకు ఇవ్వచ్చు. అంతేకాకుండా వచ్చేసి మనకు దీనికి ఆక్స్ కూడా వచ్చేసి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బ్లూటూత్ కూడా ఉంది దీనికి. గైస్ మనకి యాంప్లిఫైర్ వచ్చేసి మన హోమ్కి అయితే మనకి వచ్చేసి బాగా సూట్ అవుతుంది అనమాట. మనం దీని మీద 8 inch to 10 స్పీకర్స్ కూడా వచ్చేసి మనం రన్ చేయొచ్చు అనమాట. వచ్చేసి సూపర్ క్వాలిటీ అండ్ సౌండ్ వస్తుంది అనమాట. హాయ్ గైస్, ఇప్పుడు వచ్చేసి మనం యాంప్లిఫైర్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం రండి. గైస్ చూడండి, మనకు వచ్చేసి బాక్స్లో మనకి కొన్ని మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. వాటిలో మనం వచ్చేసి అసెంబ్లీ చేసుకోవాలన్నమాట. మనకి బాక్స్ మీద చూడండి, ఈ యాంప్లిఫైర్ మోడల్ వచ్చేసి ZK MT21 యాంప్లిఫైర్ అనమాట. వచ్చేసి నేనైతే దీన్ని మేకర్ బజార్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. సౌండ్ క్వాలిటీ అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. వచ్చేసి నీట్గా వచ్చేసి మనకి దీన్ని బోబుల్ ర్యాప్లో అయితే మనకి ప్యాక్ చేసి ఇస్తారనమాట. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తాను చూడండి. ఈ యాంప్లిఫైర్ కనుక మీరు వాడారంటే దీని ముందు STK కూడా వచ్చేసి మనకి సరిగ్గా పనిచేయదు అనమాట. అంత సౌండ్ వస్తుంది అనమాట ఈ యాంప్లిఫైర్. ఇంకోటి గైస్ ఇది వచ్చేసి ఒక బోర్డు అనమాట. క్లాస్ D యాంప్లిఫైర్. మనకు వచ్చేసి సౌండ్ అవుట్పుట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి మీరు చూడవచ్చు పొటెన్షియల్ మీటర్స్, ఇంకా మనకి ఇన్బిల్ట్-ఇన్ బ్లూటూత్ మొత్తం అన్నీ అయితే ఉన్నాయన్నమాట. మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అది వచ్చేసి మాస్టర్ వాల్యూమ్, ఇది వచ్చేసి బేస్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి త్రిబుల్, సబ్ వూఫర్ ఫ్రీక్వెన్సీ, సబ్ వూఫర్ వాల్యూమ్ అనమాట. ఇంకా మనకి రొటేట్ చేయడానికి పొటెన్షియల్ మీటర్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనకి ఆ పైన ఉన్నది కూలింగ్ ఫిన్, హీట్ సింక్ అనమాట. మనకి ఐసీస్ బాగా హీట్ అవ్వకుండా చూస్తుంది. అండ్ ఇది వచ్చేసి హై కెపాసిటీ బూస్టింగ్ ఫిల్టర్. మీరు తక్కువ వోల్టేజ్ ఇచ్చినా మనకి సూపర్ క్వాలిటీ సౌండ్ అవుట్పుట్ వస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఈ 2 inch వచ్చి సబ్ వూఫరే, మిగిలిన 4 inch వచ్చేసి మనం 2 వూఫర్ల కన్నా స్పీకర్ల కన్నా ఇచ్చుకోవచ్చు అనమాట. సౌండ్ క్వాలిటీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఈ యాంప్లిఫైర్ మీద మనకు వచ్చేసి 8 inch to 10 inch స్పీకర్స్ కూడా రన్ అవుతాయి అనమాట. సౌండ్ లెవెల్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. దాని గురించి మనం చెప్పవసరం లేదు. అండ్ అంతేకాకుండా మనకి దీంట్లో ఇన్బిల్ట్-ఇన్ బ్లూటూత్, ఇంకా మనకి ఆక్సిలరీ కూడా ఉంటుంది. మీరు వేరే బ్లూటూత్ బోర్డు వేసుకునే పని అవసరం లేదు. అంతేకాకుండా మనం దీనికి అసలు ఏం సాల్వింగ్ చేయవసరం లేదు. అంతా వచ్చేసి మనకి ప్లగ్ ఇన్ ప్లే అనమాట. వచ్చేసి ఇక్కడ ఉంది సార్, ఇది వచ్చేసి మనకి ఆక్సిలరీ పోర్ట్ అనమాట. మనకి యాంప్లిఫైర్ క్వాలిటీ అయితే మనకి సూపర్ అయితే ఉంది. ఇప్పుడు మనం దీనికి వచ్చేసి టాప్ ప్లేట్, ఫ్రంట్ ప్లేట్ అనేది ఉంటాయి. ఇప్పుడు మనం దీనికి అసెంబ్లీ చేద్దాం రండి. ఈ యాంప్లిఫైర్ మోడల్ వచ్చేసి ZK MT21. ఇది వచ్చేసి మీకు మేకర్ బజార్లో తక్కువ ప్రైస్కి అయితే అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ గైస్ మీరు అక్కడ చూడొచ్చు, ఇవి వచ్చేసి టాప్ అండ్ బాటమ్ ప్లేట్స్ అనమాట. వచ్చేసి ఈ యాంప్లిఫైర్కి మనకి లుక్ తెచ్చి మనకు వచ్చేసి ఈ ప్లేట్స్ అనమాట. క్నాప్స్ కూడా మనకు వచ్చేసి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒక్కొక్కటి చూపిస్తాను అనండి. అండ్ గైస్ మీరు అక్కడ చూడొచ్చు, ఇవి వచ్చేసి మన ప్లేట్స్ అనమాట. మనకి
ఈ ప్లేట్ మీద మనకు వచ్చేసి సింబల్స్ ఉండడం వల్ల మనం ఈజీగా ఐడెంటిటీ చేయొచ్చు అనమాట. బ్యాక్ ప్లేట్ కూడా మనకు వచ్చేసి ఒకటి ఉంటుంది. మనం ఈజీగా ప్లేట్స్ని వాళ్ళు స్క్రూస్ అండ్ బోల్ట్స్ కూడా వచ్చేసి వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అవి నీట్గా మీరు వచ్చేసి అసెంబ్లీ చేయొచ్చు. కంగారు పడకండి, నేను లాస్ట్ అసెంబ్లీ చేసాక చెప్తాను ఎలా అసెంబ్లీ చేశానని. ఇంకా మనకి వీళ్ళు వచ్చేసి ఒక బిగించడానికి స్క్రూ డ్రైవర్, ఇంకా మనకి క్నాప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సౌండ్ అవుట్పుట్ అయితే మనకు వచ్చేసి వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. వచ్చేసి మనకి బాక్స్లో ప్రొవైడ్ చేసిన ఐటమ్స్ అయితే వచ్చేసి ఏనమాట. ఇప్పుడు దీన్ని మనం అసెంబ్లీ చేద్దాం గైస్, లెట్స్ గో. అండ్ గైస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనం ఫైనల్లీ అసెంబ్లీ అయితే చేస్తాం అనమాట. సింపుల్ అనమాట అసెంబ్లీ చేయడం. క్నాప్స్ కూడా ఇదిగోండి వాళ్ళు ఇస్తారు కదా క్నాప్స్, మీరు వాటికి పొటెన్షియల్ మీటర్స్కి అటాచ్ చేసేయడమే. ఆ తర్వాత మీరు టాప్ అండ్ బాటమ్ ప్లేట్ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా స్క్రూస్ అయితే మీరు బిగి చేసుకోవాలన్నమాట. వాళ్ళు వచ్చేసి మనకి ప్యాకేజీలో వచ్చేసి వాల్ మౌంట్ స్క్రూస్ లాగా ప్రొవైడ్ చేస్తారు. మీరు వాటితో టాప్ అండ్ బాటమ్ ప్లేట్ని బిగించేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వాల్యూమ్ క్నాప్స్ కూడా ఇలాగా నీట్గా వచ్చేసి బిగించేసుకోండి. ఇప్పుడు వచ్చేసి యాంప్లిఫైర్కి సూపర్ లుక్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే యాంప్లిఫైర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఎవరన్నా రీడ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెళ్ళి రీడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని టెస్టింగ్ అయితే చేద్దాం. టెస్టింగ్ చేసే ముందు మనం వచ్చేసి స్పీకర్స్కి వైర్లు కట్ సాల్డరింగ్ చేసుకొని సబ్ ఆఫర్ కట్ట అప్పుడు మనకి మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ మనకి ఇన్స్ అయితే ఉన్నాయి కదా, అక్కడ వచ్చేసి మన స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇప్పుడు అండ్ గైస్ మీరు అక్కడ చూడొచ్చు, మనకి ఇవి వచ్చి స్పీకర్స్ అనమాట. ఇవి వచ్చేసి 5 inch ఆఫర్స్ అనమాట. మీరు వచ్చేసి 8 to 10 inches అయినా తీసుకోవచ్చు. నేను రీసెంట్గా టవర్ స్పీకర్ అయితే తయారు చేద్దామని ఉద్దేశంతో మీకు ఈ స్పీకర్స్ అయితే టెస్టింగ్ చేసి చూపిస్తాను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు వచ్చేసి మనకి 4 inch సబ్ ఆఫర్ అనమాట. కొంచెం క్వాలిటీ ఉన్న సబ్ ఆఫర్ తీసుకోండి. సబ్ ఆఫర్కి మనకి 100 watt అవుట్పుట్ వస్తుంది. 8 inch చూస్ చేసుకున్న హైగస్ మీరు ఫైనల్లీ కనెక్షన్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇదిగోండి ఈ విధంగా మనకి సబ్ ఓవర్స్కి వైర్ సాల్డరింగ్ చేసుకుని మనకి అక్కడ యాంప్లిఫైర్ ఇన్నికి స్క్రూ డ్రైవర్ ద్వారా మనకి వచ్చేసి వైర్స్ని ఆ విధంగా బిగించేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మన యాంప్లిఫైర్ని అయితే ఆన్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనం DC 12 volts to 24 volts ఇన్పుట్ ఇవ్వచ్చు దీనికి. హైగైస్ మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, నేనైతే ఇందాక అట్లకి యాంప్లిఫైర్ అయితే పెట్టాను, సూపర్ సౌండ్ వచ్చిందనమాట. నేను ఇంకా ఆ స్పీకర్స్ కాకుండా ఇంకా సౌండ్ అవుట్పుట్ బాగుండేలాగా అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కదా 8 inch స్పీకర్స్ అయ్యి వాటికి ఇప్పుడు నేనైతే సౌండ్ అయితే మీకు ఇప్పుడు వచ్చేసి టెస్ట్ చేసి చూపిస్తాను. మీరు అక్కడ చూడొచ్చు ఇదే యాంప్లిఫైర్. సబ్ ఆఫర్ వచ్చేసి కింద మనకి సౌండ్ రాకుండా చిన్న బుక్ అయితే పెట్టాను అనమాట. ఇది వచ్చి సబ్ ఆఫర్ అనమాట. అంతేకాకుండా మీరు చూడొచ్చు మనం ఇది వరకు వీడియోలో బాగా చేసిన పవర్ సప్లై, దాంట్లో నుంచి మనకు 24 volts 5 amp అయితే అవుట్పుట్ వస్తుంది. దాన్ని యాంప్లిఫైర్కి ఈజీగా కనెక్ట్ చేసి మాకు ఇక్కడ స్విచ్ ఆన్ చేసినట్లయితే యాంప్లిఫైర్లోకి సప్లై వెళ్తుంది అనమాట. గైస్ మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనకు వచ్చి సౌండ్ క్వాలిటీ అయితే ఇంకా వేరే లెవెల్ అయితే ఉందన్నమాట. నేను వచ్చేసి ఫుల్ సౌండ్ అయితే పెట్టలేదు. మనకు వచ్చేసి నేను 50% ఆఫ్ వాల్యూమ్ అయితే పెట్టాను. ఫుల్ సౌండ్ పెడితే మనం యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకు కాపీరైట్ వచ్చేసి పడుతుందని నేను వచ్చేసి 50% సౌండ్ పెట్టి మీకు అయితే చూపించాను అనమాట. అంతా వచ్చేసి మనకి సూపర్ పర్ఫార్మెన్స్ వస్తుందన్నమాట. సబ్ ఆఫర్ వాల్యూమ్ కానీ మనకు వచ్చేసి బేస్ త్రిబుల్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మీరు దీంట్లో 24 volts and 12 volts కూడా ఇవ్వచ్చు. మన వీడియో వచ్చేసి మీకు నచ్చినట్లయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకున్న నోటిఫికేషన్స్ కోసం, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, బాయ్.